ఈ కాలంలో నిజాలు మాట్లాడితే నిందలే వస్తున్నాయి, అంతే కదా. నిజాలు మాట్లాడితే నిందలే కాదు, నీచుడు అని కూడా అంటున్నారు. అది ఈ మధ్యన ట్రెండింగ్ అయింది కదా న్యూస్. సో అర్థమైన వాళ్ళైతే కామెంట్ చేయండి, నేను చెప్పేది దేని గురించో అర్థమైపోతుంది. కానీ అందులో నాకైతే ఎటువంటి మిస్టేక్ లేదు అనిపించింది. ఆ ఒక్క పదంతోనే కొంతమంది వైరల్ అయ్యారు. ఆల్రెడీ వైరల్లో ఉన్నవాళ్ళు ఇంకా ట్రెండింగ్ వైరల్ అయ్యారు. కాకపోతే అది మంచికో చెడుకో అనేదే మన దరిద్రం. అట్లెందుకు అంటున్నా అని మీరు అనుకోవచ్చు. దాన్ని వెటకారంగా హేళనగా చేసిన వాళ్ళేమో వైరల్ అయ్యారు. కానీ దాన్ని ఒక అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేసి అట్లీస్ట్ మంచి వేలో పోతుందేమో అన్నట్టుగా కన్వర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం నిందల పాలయ్యారు. ఏదేమైనా ఈ విషయంలో నేనైతే ఆ మాట అన్న వాళ్ళకు కాదు, ఆ మాటలో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు, ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు అనే దాంట్లో తప్పు లేదు. కాకపోతే ఇందులో నీతి ఏంటంటే ఎవరు ఎట్లా పోయినా సరే మనము అడ్వైజ్లు ఇవ్వద్దు. మెయిన్గా వచ్చినామా వెళ్ళినామా అనేటట్టే ఉండి పక్కనోడు పాడైపోతున్నాడా, అయ్యో అంతేనా పాడైపోతున్నాడా అని అనుకుంటూ ల్యాగ్ చేయడమే మన పని. అరే బాగుండండిరా, మంచిగా ఉండండిరా, పాడవ్వకండిరా, మీ వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారా అంటే మనం ఇబ్బందుల పాలు నిందల పాలు కావాల్సి వస్తుంది. నాకైతే అసలు నిజం చెప్పాలంటే ఈ కాలంలో మంచి అనేది ముందు ముందు ఒక బూతు అన్నట్టు వినిపిస్తుందేమో అనిపిస్తుంది. ఎవరైనా సరే నిందలకే ఎక్కువ మంది జేజేలు కొడతారు, నిజాలకు కాదు. ఇదంతా అయిపోతే ఈరోజు నేను ఎగ్ కర్రీ వేసుకుందామని మంచి ఇష్టంగా ఎగ్స్ తెచ్చుకున్నా. కానీ నేను అనుకున్నట్టు రానే లేదు, అంత ముక్కలు అయిపోయింది. నాకు ఇట్లా ముక్కలు అంటే అస్సలు నచ్చదు. ఎనీవే, ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అలాగే కొత్త చేతులు తెల్లకుండా ఒక లైక్ కానీ ఒక కామెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసేయాలండి ప్లీజ్. ఇంకోటి, చలికి చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు సంక్రాంతి వణికిస్తుంది. బాయ్ బాయ్, గుడ్ నైట్.